హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు చూద్దాం. అది కూడా కొత్త సంవత్సరం వెళ్ళిన తర్వాత వచ్చిన సెలబ్రిటీ కొత్తగా ఏమన్నా ఉంటారేమో చూద్దాం. మరి ఈరోగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ కొంత సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. మరి ఈ రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహో, నా బుద్ధి తక్కువ కాకపోతే కొత్త సంవత్సరం కొత్త ముఖాలు ఎక్కడ వస్తాయి? మరోసారి ఆవుదం చెట్టు మీడియా ముందుకు వచ్చేసింది. అదే తెల్లగడ్డం రాంబాబు గొట్టాల ముందుకు వచ్చాడు. పాపం బూతుల బ్యాచ్ అంతా కలుగులో దాక్కున్న వేళ అంబటి ఒక్కడే జగన్ కు అండగా నిలుతున్నానని ఫోజులు కొడుతున్నాడు. కానీ ఏదో కేసులో ఆయన్ని కూడా బోకలో దోసేస్తారని భయపడుతున్నాడు. సరే, పని పాట లేకుండా ఖాళీగా ఉండడం కంటే మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడితే జనంలో కనీసం గుర్తింపన్నా ఉంటుందని అంబటి తెగ కింద మీద పడిపోతున్నట్టున్నాడు. సరే, ఆ సర్కస్ స్పీట్లేంటో మనం చూద్దాం రండి. ప్రజలతో పార్ట్నర్షిప్ అంట. నీకు ప్రజలతో పార్ట్నర్షిప్ అంటే తెలీదా? నిజమేలే, నీకు సుకన్యతో సంజనతో పార్ట్నర్షిప్ అంటే తెలుసు గాని ప్రజలతో పార్ట్నర్షిప్ తెలియదు కదా. దాన్ని పీపీపీ మోడల్ అంటారు. నీకు పీపీపీ మోడల్ అంటే వీపీ మోడలే తెలుసు అనుకుంటాలే గాని ఇదిగో సర్లే, మీ బాసే సీఎం అయితే ఏం చేసేవాడు? సంపద సృష్టిస్తా. అసలు సంపద సృష్టించడం ఏంటో నాకు తెలుసు. మీరు అధికారం ఇవ్వండి, సంపద గుట్లుగా సృష్టించి మారేస్తా. పారేయడమే కదా, ఏం కావాలి చదివి ఇచ్చేస్తా. సూపర్ 6 సూపర్ 7 అడిగిన అన్ని ఇచ్చేస్తా. తమ్ముళ్ళు ఏం కంగారు లేదు. సంపద సృష్టిస్తావా? ఏం చేసి? జే బ్రాండ్స్ సీప్ మద్యం అమ్మేసా? లేదంటే ఇసుక దందాలు చేసా? అది కాదంటే గంజాయి సాగు చేసా? ఏం చేసో చెప్పు. నిజంగా నువ్వు మీ బాసు సంపద దోచుకోకుండా సృష్టించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కదా ఆంధ్రప్రదేశ్కి. సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? చంద్రబాబు నాయుడు అమరావతి పెట్టినప్పుడు కుండీలు పెట్టాడు, ఇటకరాలు ఇవ్వన్నాడు, చందాలు ఇవ్వన్నాడు. సర్వనాశనం చేశాడు ఆ అమరావతి. ఇవాళ కూడా బాగుపడింది అనుకున్నారా? ఏం బాగుపడదు. పాపం ఆయన భార్య మాత్రం 2 గాజులు 3 గాజులు ఇచ్చింది. ఆ తర్వాత మొత్తం దోచుకునే కార్యక్రమం. మళ్ళా 26,000 కోట్లు అంటున్నాడు. మళ్ళా దానిలో దోచుకునే కార్యక్రమం. దాన్ని కూడా పరిపూర్ణంగా చేయడు. దేన్ని పరిపూర్ణంగా చేసేటటువంటి శక్తే లేదు. అయిపోతే మాత్రం నా వల్ల అయినట్టాడు అంతే. చూశారుగా, కాంట్రాక్టర్ల కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టాడు. పోలవరాన్ని తీసుకున్నాడు. మొన్న అంటున్నాడు మళ్ళీ, నేను చూసా, జగన్మోహన్ రెడ్డి గారు తప్పిద్దాం అంట. ఏనన్నయ్యా, అదేంటి అంటే డయాఫ్రమ్ వాళ్ళు వేసేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాఫర్ డ్యాములు క్లోజ్ చేయలేకపోయాడంట. ఇక్కడ కూడా పోయా, నాకు అర్థం కాలేదు. ఎవరిని అడిగినా చెప్తాడు కాస్ట్ ఇంజనీర్ని. అసలు కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయడానికి వీలేదయ్యా బాబు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కాఫర్ డ్యాములు క్లోజ్ చేయలేదంటే నాకు అర్థం కాదు. వెనకది ముందు వెనకది. అసలు డయాఫ్రమ్ వాల్ అంటే తెలియకుండానే నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ అయ్యావని నువ్వు మీడియా ముందు చెప్పుకున్నావు. ఆకేదో ఒక్కేదో పువ్వేదో పండేదో తెలియని నువ్వు డయాఫ్రమ్ వాల్ కాపర్ డ్యామ్ అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మీరెందుకు పోలవరాన్ని పూర్తి చేయలేదు? మీ బ్యాటింగ్ నిలగాడు ఏం పీకలేదు, నువ్వు ఏం పీకలేదు. పోలవరం ఎక్కడ వేసిన గొడుగు అక్కడే అన్న చందంగా ఉంది. ప్రయత్నం చేసే వాళ్ళను కూడా గెలుగుతావు ఎందుకు అంబటి? వెనకడికి నీలాంటిదే మా ఊళ్ళో ఓ బ్యాడ్ బేబీ ఉండేది. అది మనిషిని బట్టి రేటు డిసైడ్ చేసేసేది. నీది అలాంటి బ్రతుకుని మాన్పితా ఉంది. జగన్ ఆస్తుల గురించి ఓ పాలసీ చెప్పు అంబటి, చూద్దాం నీకెంత తెలివితేటలు ఉన్నాయో అది చూద్దాం, చెప్పు. ఇవాళ ఎన్ని వేల కోట్లండి, ఎన్ని లక్షల కోట్లండి. ఇవన్నీ కష్టపడి శిక్షాదికి సంపాదించాడా? నాకు అర్థం కాలే. లేదా మీ నాన్నగారు సంపాదించాడా? దోచుకోవడమేగా పని, అవినీతిగా పని. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అవినీతి తప్ప రెండో పనే లేదు. దోచుకునే కొత్త మార్గాలు అన్వేషించేటటువంటి కార్యక్రమం. ఏమి నీ చరిత్ర? అంబటి ఏందేంది? జగన్ రెడ్డి ఆస్తుల మీద ఒంటికాల మీద లేస్తా ఉన్నావు. వాళ్ళ నాయన హయాంలోనే లక్షల కోట్లు వెనకేశాడు. 36 కేసులు సంపాదించాడు కదా, మర్చిపోయావా? చరిత్ర గురించి మాట్లాడడం అవసరమా? వెనకటికి నీలాంటోడే నా చరిత్ర తెలిస్తే నా ముందు ఇట్టా కూర్చోవు అన్నాడట. వారి చరిత్ర ఏందయ్యా అంటే మురుగుంటల్లో పూడికి తీసే పని చేసేవాడట. అది తెలిస్తే ముక్కు మూసుకోకుండా ఇట్టా కూర్చోవు అనేది వాడి వెరసను. సరే, నీ చరిత్ర చూసినా జగన్ చరిత్ర
చరిత్ర చూసినా ఏమున్నది చెప్పు గర్వకారణం అంతా కంపే కదా. రెడ్ బుక్ ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ అంటే చర్చ జరుగుతూ ఉంది. బాగానే ఉంది. రెడ్ బుక్ చూస్తేనంట కొందరికి గుండె జబ్బు వస్తుందంట, కొందరు ఏమైనా బాత్రూంలో పడి చేతులు ఎరగొట్టుకుంటున్నారంట. వ్యంగ్యం రాజా, భలే వ్యంగ్యం మాట్లాడతావు రాజా నువ్వు అంటే. రెడ్ బుక్ చూసి మా నానికి గుండె జబ్బు వచ్చిందంట, కొడాలి నానికి. రెడ్ బుక్ చూసి మా పెద్దిరెడ్డి గారు బాత్రూంలో పడిపోయారంట. అదేగా నీ అర్థం రాజా, లోకేష్ బాబు, పసిరాజా. ఏంది అంపటి కొత్తగా రాజా రాజా అని పోసాన్లా పిలుస్తా ఉన్నావు? ఓహో, ఆ రోజు జైలు నుంచి బయటకు రాగానే నీ గెడ్డమే పట్టుకుని నిమిరాడు కదా పోసాని. ఆ మాత్రానికి ఆ మెంటల్ నీకెక్కిందా? నిజంగానే కొడాలి నాని గుండెపోటు డ్రామా ఆడలేదా? మిథున్ రెడ్డి పెదిరెడ్డి చెయ్యి విరిగిందని కోర్టులో చెప్పలేదా? నాటకాలు ఆడటం మీ వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. అది సరే, రోజా కనిపించడం లేదేంటి? కొంపదీసి ఏదేదో చెప్పుకోలేని రోగం వచ్చి ఆవిడ కూడా హాస్పిటల్లో చేరిందా ఏటి? చూసుకో, డాన్సులు వేసి మీరిద్దరూ ఆసుపత్రి పాలైతే జగన్ రెడ్డికి నిద్ర పట్టదు. అంబటి రాజా సడన్ గా పిలుపు మారిందేంటి అంబుత్ రాజా? అది సరే, జైల్లో ఉన్న వంశీ అంటున్నాడు. ఎలా ఉన్నాయంట జైల్లో ఫెసిలిటీస్ అడిగావా? ఏమన్నాడో మాకు చెప్పు. దద్దురు అన్నారు. దద్దుర్లు కింద దాకా వెన్నుపూసు కింద దాకా వచ్చేస్తున్నాయి అన్నారు. రాత్రిపూట దోమలు కొడుతున్నాయి అన్నారు. అంతేకాదు శరీరంపై పొక్కులు ముడుస్తున్నాయి అన్నారు. మాకు తెలియదు. వంశీయే చెప్పాడా ఇవన్నీ? మరి నాకు తెలియదంటూ సాగదీస్తున్నావేటి ముదునాపసాన్లాగా? జైల్లో దద్దర్లు వచ్చాయంటే వంశీకి స్కిన్ ఎలర్జీ ఉందేమో చూపించలేకపోయారా? అయినా మీది చాలా స్ట్రాంగ్ లీగల్ టీం కదా మటి. మరి ఎందుకు ఇంకా వంశీని బయటకు తీసుకురాలేకపోతుందా స్ట్రాంగ్ టీము? ఏటకారాలు ఆపకపోతే నిన్ను కూడా బోకలో వేసి నువ్వన్నా ఎన్న పూస కింద నుంచి గుడ్డు కారం రాస్తారు. జాగ్రత్త, అసలే ముసలోడివి అయిపోయావు. ఆ ట్రీట్మెంట్ కావాలని ఊళ్ళు ఊరుతున్నట్లున్నావు. త్వరలో నీకు ఉంటదిలే సినిమా. రాబోయే కాలం కాదు, ఇప్పుడైనా సరే ఛాలెంజ్ చేసి చెప్తున్నా. సింగిల్గా వస్తే నీకు లేదు. వాడి భుజాల మీద వీడి భుజాల మీద ఎక్కడమో, వాడు కాబట్టి వీడిని వాడుకోవటం, వీడి కాబట్టి వాడు వాడుకోవటం, ఇట్లా అవకాశవాద రాజకీయాలతో బతుకుతున్నది ఆ పచ్చ పార్టీ తప్ప స్ట్రైట్గా వస్తే బతికే పార్టీ కాదు అది. అది ఒక సత్తా లేని పార్టీ. ఊరికి అధికార మదంతో వాపు చూసి బలం అనుకునేటటువంటి రాజకీయ పార్టీ తప్ప శక్తిహీనమైనది ఈ రాజకీయ పార్టీ. 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని తీసుకొని 44వ ఆవిర్భావ దినోత్సవానికి ప్రవేశిస్తున్నటువంటి మీ పార్టీ ఒక పేక మేడ లాంటిది. ఎవరిదైనా పడిపోద్దనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వాళ్ళని వీళ్ళని అడ్డం పెట్టి బతుకుతున్న జీవితాలు మీవి, రాజకీయ జీవితాలు మీవి గుర్తుపెట్టుకోవాలని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ రాజా గారికి వ్యంగ్యంగా మాట్లాడమాక రాజా. నీకు వ్యంగ్యంగా మాట్లాడితే భగవంతుడు నీకు కావాల్సినంత ఇస్తాడు రాజా అనేది కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇదిగో అంబటి, నీ వ్యవహారం చూస్తుంటే నువ్వు బృహన్నలకి ఎక్కువ సెకండ్కి తక్కువ అన్నట్లుంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత విర్రవీగారు మర్చిపోయావా? ఏమైంది? 151 నుంచి 11 పాతాళలోకానికి పడిపోయారు కదా. టీడీపీ జనసేన బీజేపీలు గాలిలో గెలవలేదు. మీకు వ్యతిరేకంగా ఊదురు గాలి వీచింది కాబట్టి గెలిచారు. అది ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత రాజా. ముందు మీ బాసును గుర్తించమను. ఆ తర్వాత ఇంతో అంతో ఉంటే ఈసారి ఒక్క సీటు కూడా రాదని చెప్పు. ఉన్నాడా తాడేపల్లిలో? బెంగళూరు ప్యాలెస్ కి ఎక్కేసాడా? ఓ పాలెళ్ళి అవన్నీ విడమర్చి చెప్పు. ఎప్పటికైనా మైండ్ చాలా వరకు తినేసావు కానీ ఇదిగో బయలుదేరామటి. సుకన్య వెయిటింగ్ అంట. పో, ఆ పని మీద ఉండు.